గ్రంథాలు ఉన్నటువంటి ఈ గ్రంథములో చెప్పిన క్రీస్తే నిజమైన క్రీస్తు. మనకి ఏ వేదము అక్కర్లేదు, మనకే ఉపనిషత్తు అక్కర్లేదు, మనకి ఏ పురాణము అక్కర్లేదు, మనకే గీత అక్కర్లేదు, మనకే ఖురాను అక్కర్లేదు. వాళ్ళందరూ ఇక్కడ నుంచి కాపీ కొట్టిన వారే. మళ్ళీ చెప్పనా, వాళ్ళందరూ ఇక్కడ నుంచి కాపీని కొట్టండి చప్పట్లో. మన రాజును గురించి తెలుసుకోవటానికి ఆ రాజు స్వయంగా ఇచ్చి పంపించినటువంటి నల్లటి పుస్తకం చాలు, ఇంకేది అవసరం లేదు. మనము కలగలిపి మిక్సీలో, ఒక ఆయన అంటాడు శివతత్వము కృష్ణతత్వము మిక్సీలో వేసి తిప్పితే క్రీస్తు తత్వం వస్తుందంట. నీ బొంద వస్తుంది, నీ బొంద. ఇలా చెప్పానని వాడు ప్రవీణ్ గాడు వాడి తల తీసుకుని రండి అన్నాడు. ఆయన వాడి తల తీసుకుని రండి అన్నాడు. నేను వచ్చినప్పుడు ఫోన్ చేసి రా అని చెప్పాను. వచ్చినప్పుడు ఫోన్ చేసి రా బాబు, ఎక్కడున్నా చెప్తాను, తీసుకుందు కానీ తల ఏంటి నువ్వు తల తీసేది? కృష్ణతత్వము శివతత్వం కలిపేసి మిక్సీలో అయితే క్రీస్తుతత్వం వచ్చుద్దా? నీ బొంద వచ్చుద్ది. ఇది డిసానెస్టీ అంటే వారి మత గ్రంథాల పట్ల వారికి ఎంతో భక్తి ఉంటుంది. వాళ్లకు దేవుడు అనగానే ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన తీసుకొచ్చి మనకు దేవుడు అనగానే ఉన్న ఆలోచనతో కలిపి చెరిపి క్రీస్తుకున్నటువంటి అశేషమైన, క్రీస్తుకున్నటువంటి విభిన్నమైన, క్రీస్తుకున్నటువంటి యునీక్, ఆయనను పోలినటువంటి వారు ఇంకెవరు లేరు అని వాక్యం చెప్తూ ఉంటే, ఆయనకు సమానులు ఇంకొకరు లేరు అని వాక్యం చెప్తూ ఉంటే, అలలో ఇళ్లలో క్రీస్తుని ఎత్తుక్కోవడం ఏంటి? అస్సలు చేయకూడదు. 66 పుస్తకాలున్న బైబిల్ గ్రంథం, నువ్వు ఎత్తి చూపించినటువంటి బైబిల్ గ్రంథం, అదే నీ రాజు ఇచ్చినటువంటి గ్రంథం, అంతే. ఇంకా ఏ గ్రంథం అవసరం లేదు. అవన్నీ చదవాలి. ఎందుకు చదవాలి? వాళ్ళ భావజాలం తెలుసుకోవడం కోసం. అందులో మనం క్రీస్తుని ఎత్తుక్కోవడం కోసం కాదు. అందులో మన క్రీస్తుని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. క్రీస్తుని ఎక్కడ ఎతకాలి? 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో మాత్రమే వెతకాలి. అందులో మాత్రమే ఆయన ఉన్నాడు. ఇంకెక్కడ కూడా ఆయన్ను కాపీ కొట్టినటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. కానీ కాపీలు ఎందుకు? మనకు ఒరిజినల్ ఉంటే. అర్థమవుతుందా? ఒరిజినల్ ఉంటే కాపీ ఎందుకు అవసరం లేదు. నేనేమో వీళ్ళని కాఫీ అడిగాను. కాఫీ అంటే గుర్తొచ్చింది. కాఫీ తాగందే నాకు ఎలా ఉందంటే, ఇంకా నిద్రపోతున్నాను, ఏంటండి రాత్రి మీరు ఆవులించకుండా నన్ను అలా కట్టేస్తారా 11:30కు? నేను ఇంటికి వెళ్ళేవరకు ఎంత అయింది అనుకుంటున్నారు? 12. పడుకునేంత వరకు, రాత్రి పని చేసుకుని పడుకునేంత వరకు ఎంత అయింది అనుకుంటా? 3:30కు పడుకుంటే పొద్దున్నే ఫోన్ చేశారు, అన్నా వస్తున్నావా? నా భార్య అక్కడి నుంచి ఫోన్ చేసి, బయలుదేరేవా? అటెళ్ళాలా ఇటెళ్ళాలా? ఇక్కడేమో మీరందరూ లాగెత్తున్నారు, అక్కడేమో నా భార్య లాగెత్తుంది. ఏంటి నా పరిస్థితి? కాఫీ ఇవ్వమంటే వీళ్ళు కాఫీ ఇవ్వట్లేదు, కాఫీ ఇవ్వట్లేదు. ముఖ్యం సరే, కాఫీ ఇవ్వట్లేదండి. కాఫీ లేకుండా ఎలాంటి బతికేది మనసులో? సరే, ద కాల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పిలుపు. ఏంటి ఆ పిలుపు? ఏం పిలిచాడు? దేనికని పిలిచాడు? జేమ్స్ అన్న మీటింగ్ పెడతాడు, అక్కడికి వెళ్ళిపోయి పిలిచాడా? అంత మాత్రమే పిలిచాడా? నో. మనకు మీటింగ్లు అవసరం, మనకు సహవాసం అవసరం. అయితే వంగయ్య, వెంకటలక్ష్మి, నైనా, ఉప్పర్ల వెంకట్రావు, సుష్మా, జానకిరామ్, గూదె వెంకటేశ్వర్లు, గంగయ్య, వెంకట సాయి కుమార్, వెంకట ప్రవీణ్ కుమార్, వీళ్ళందరి కోసం ప్రార్థన చేయమని ఒక పెద్ద ఆయన నాకు ఒక చీటీ ఇచ్చాడు. అలాగే మా అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. తలలుంచుకుంటే ప్రార్థించుకుందాం 2 నిమిషాలు. కృప కలిగిన తండ్రి, నన్ను ఇంతవరకు చదివిన పేర్లను, అలాగే మా అమ్మగారిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని మీ చిత్తంలో మమ్మల్ని ఆశీర్వదించి ఆయుష్ను, ఆరోగ్యాన్ని పొడిగించండి. మీ చిత్తములో మమ్మల్ని
మీ పిల్లలుగా ఎదగటానికి అవసరమైనటువంటి అన్ని వనరులు దయచేయండి. నాకు మా అమ్మ తప్ప ఇంకెవరున్నారయ్యా? నిన్ను చూసుకోవాలంటే ఆమెనే చూసుకుంటాను. ఆమె ఆయుష్ను పొడిగించు. ఈ ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేస్తున్నాం తండ్రి, ఆమెన్. సో మనకు దేవుడిచ్చినటువంటి నిన్న మనం మాట్లాడుకున్నటువంటి మాటల పొడిగింపుగానే ఈరోజు కొన్ని విషయాలు చేద్దాం. ఉమెన్, స్త్రీలు ఇన్ సనాతన ధర్మం. ఏమంటారు? ఇచ్చేయండి కాఫీ, పర్లేదు. మా వాళ్ళు తాగుతూనే మాట్లాడుకుంటాం, ఏం ప్రాబ్లం లేదు. టైం వేస్ట్ చేయకుండా. ఏమంటారు అంటే మళ్ళీ ఆకలి అవుతుంది మీకు అంటే మేము వెళ్ళొద్దా ఇంటికి? మాకు ఇల్లుండవా? మాకు భార్య లేరా? ఏంటిది? 1 గంటకు వదిలేస్తాను. టైం ఎంత అయింది? 12. 1 గంట ఏంటి? ఏమ్మా నువ్వా? ఏందమ్మా ఇదే? ఇలా చేస్తే ఎట్లా? పక్క రాయలసీమని, అందుకే ఇలా మాట్లాడేది. అర్థమైందా? అట్ట చెప్పాక నువ్వు. నా భార్య ఉంది, కోసి పాత్రేస్తుంది, ఉక్కు మామూలు పాత్ర కాదు. అడబెట్టండి. ఏమిరా నువ్వు రాలేదు ఇంటికి అని అడుగుతుంది. ఆమె హిందీ, ఆమె రాయలసీమ కాదు, హిందీ ఆమె. ఆమెను ఎక్కడ చేసుకున్నాను నేను? ఒకరోజు బ్యాప్టిస్ట్ చర్చిలో వెళ్ళి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. దేనికోసం? అప్పుడు క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారు చెప్పండి? క్యాట్ అంటే పిల్లి కదన్నా అన్నారు పొరపాటున. క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారంటే MBA కోసం రాస్తారు. MBA లాంటి చదువులు చదవాలి అంటే క్యాట్ ఎగ్జామ్ రాయాలి. క్యాట్ GRE. క్యాట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ప్రిపేర్ అవుతూ ఉంటే వెళ్ళి ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను, కళ్ళు మూసుకొని నిద్రపోవట్లేదు. కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే ఆమోసు గ్రంథం ద్వారా ఆయన మాట్లాడి అనేకమైన జనాలు నెత్తి మీద టోపీలు పెట్టుకుని తెల్లటి వస్త్రాలు వేసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తులోనికి పరిగెట్టుకుంటూ రావడం నేను చూశాను. నా దర్శనంలో చూశాను. ప్రభు అన్నాడు, నువ్వు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి అన్నాడు. ఇందోరా? ఏంటిది? నేను ఎప్పుడు ఇంగ్లా, ఆ ఊరు ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. మ్యాప్లో ఎతికా, ఇందోర్ అనేది మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది. వెళ్ళిపోయా రాత్రికి రాత్రి. ఒక బ్యాగ్ తీసుకుని దాంట్లో 2 సొక్కాలు 2 ప్యాంట్లు వేసుకుని వెళ్ళిపోయా. ఏమో ఎచ్చులుగా వెళ్ళిపోయా. అక్కడ చూసి చలి, అక్కడికి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్లోనే ఉండాల్సి వచ్చింది. నాకు ఎవరు తెలియదు అక్కడ. 3 రోజులు 3 రాత్రుళ్ళు రైల్వే స్టేషన్లోనే ఉన్నాను. రైల్వే స్టేషన్లోనే ఉండి సువార్త పరిచర్య చేస్తూ ఉంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేశాను. ప్రభా ఏంటి? తుమ్ జాతా హై మై ఆతా హై, ఇంతే వచ్చు నాకు, అంతమించేం రాదు. జాతా హై ఆతా హై ఇంతే వచ్చు. ప్రభువా ఏంటి ప్రభువా నాకు ఈ భాష రావట్లేదు, నేను ఏం చెప్పాలి అని అంటే అనర్గళంగా మాట్లాడటానికి హిందీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనర్గళంగా, మామూలుగా కాదు. ఒక్క నెలలోనే టీవీలో మాట్లాడాను. ఎలా? హిందీలో మాట్లాడాను. నేనేం నేర్చుకోలా, ఏ స్కూల్కి వెళ్ళలా, ఏ గ్రామర్ చదవలా. కానీ వాళ్ళు నన్ను సౌత్ ఇండియన్ అనుకోరు. ఎందుకు అనంటే నేను మాట్లాడే హిందీ అంత శుద్ధంగా ఉండేట్లుగా మాట్లాడాను ఆ రోజుల్లో. కారణం ఏంటి అని అంటే ద పవర్ ఆఫ్ గాడ్. నీ రాజు ఆయన వాడుకోవాలి అనుకుంటే కావలసిన ఈవులు ఇస్తాడు, కావలసిన వరాలు ఇస్తాడు, కావలసినటువంటి అవకాశాలు ఇస్తాడు. నాకు ఇచ్చాడు. నేను వెళ్ళి మాట్లాడాను. అక్కడ కలిశాను నా భార్యను. అందుకు చెప్పాను ఇది, ఇంకేదో దాని కాదు. అక్కడ ఏంటి ఫుల్ చక్కెర వేసారేంటి? నేను చక్కెర తాగను, హనీ. ఓకే. అక్కడ నేను పనిచేసేటటువంటి, అంటే నేను ఏ సంఘంలో అయితే వెళ్ళానో ఆ సంఘం పాస్టర్ గారు అమ్మ లడ్డులాగా దొరికాడు అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేశాడు. నిజంగానే ఆయనకు నేను లడ్డూగా దొరికానో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం నా భార్య లడ్డుగానే దొరికింది. మామూలు లడ్డు కాదు. ఇప్పుడు నేను చేసే పరిచర్య, మీకు కనిపించే పరిచర్య, నేను చేసే పరిచర్యల్లో ఒక 10వ వంతు మాత్రమే. నిజంగా చెప్తున్నాను, 10వ వంతు మాత్రమే. చర్చ్ ప్లాంటింగ్ కానివ్వండి, రోడ్డు మీద పడుండే వాళ్ళని తీసుకొచ్చుకోవడం కానివ్వండి,
పిల్లలను పెంచడం కానివ్వండి, డిసైపుల్షిప్ ట్రైనింగ్ కానివ్వండి, బైబిల్ కాలేజెస్ కానివ్వండి, బిజినెస్ యాడ్మిషన్ అనే పరిచర్య కానివ్వండి, వ్యాపారాలు స్థాపించే పరిచర్య కానివ్వండి, పొలిటీషియన్స్గా ప్రజలను రిలీజ్ చేసే పరిచర్య కానివ్వండి, ఇలాంటి పరిచర్యలు అనేకమైన పరిచర్యల్లో నా భార్య నా ముందు నాకు వెనక్కుండి నడిపిస్తాయి. మామూలు కాదు, నేను తల కానీ ఆమె మెడ. ఆమె ఊగినట్టే మనం ఊగాలి, ఏం ఆప్షన్ లేదు. ఫోన్ చేసింది, ఎప్పుడొస్తున్నా? మీరేమో 2 గంటల వరకు చెప్పాలంటారా? అంత కుదరదు. అక్కడ హైకమాండ్ స్విచ్ చేసింది, వెళ్ళిపోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. కాబట్టి 1 గంట ముగించేస్తాను. ఒరే నువ్వన్నా చెప్పరా నువ్వన్నా, గుండె కొట్టుకుంది అనుకో, చెప్పరా నువ్వన్నా. ఉమెన్, స్త్రీలు, నా భార్య గురించి మాట్లాడింది కారణం ఏంటంటే స్త్రీల గురించి చెప్పాలని. స్త్రీలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వేసినటువంటి పెద్ద పీట, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ గౌరవం. నిన్న ఒక ఆయన అడిగాడు, మేము మాట్లాడుకుంటున్నాం రాత్రి 1:30 2 గంటల సమయంలో మా హోటల్ రూమ్లో కూర్చుని అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. ఏమని అడుగుతున్నారు తెలుసా? అవునండి, 12 మంది శిష్యులు ఉంటే ఒక్కడు కూడా స్త్రీలు లేరు కదా అన్నాడు. అబ్బా, ప్రభువు గుండె పిండేశాడు. ఎట్లా? నేను అన్నాను, ఆ 12 మందికి సువార్త చెప్పింది ఎవరు? స్త్రీయే. మీకు అర్థమవుతుందా? ఆ 12 మందికి, అరే మీకు ముందే చెప్పినట్లుగా ఆయన గలిలయలో మిమ్మల్ని కలుస్తాడని, ఆయన గలిలయ సముద్రం దగ్గర మిమ్మల్ని కలుస్తాడని లైన్లో దేవుని వాక్య విలువలు కనిపిస్తాయి. రాజా అని పిలిస్తే ఊరికి రాజు అయిపోడు ఆయన. దాని వెనక చాలా విలువలున్నాయి. ఆయన పాపుల రక్షకుడు, నాగరికతలకు కేంద్రం, సత్యమైన వాక్యం, అనుపమైన సత్యం, అపూర్వమైన వ్యక్తిత్వం, సర్వోన్నతమైన మార్గం ఈ రాజు. అది నీ రాజు. మామూలు రాజు కాదు, ఊరికే అటు ఇటు వచ్చే రాజు కాదు. ఆయనకు సాటి ఇంకొకరు లేరు. సాహిత్యంలో అన్ని రకాలైనటువంటి ఫిలాసఫీస్ కలిసి కలబోసినా ఆయనకు సాటి రాలేదు. తత్వశాస్త్రంలో ఆయనే ప్రముఖుడు, వేదాంతానికి ఆయనే మూలం. అది నీ రాజు, మామూలు రాజు కాదు. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. యుగ యుగములకు ఆది అంతం ఆయనే. అవసరాలన్నిటినీ ఒకేసారి తీర్చగల రాజు నీ రాజు. సమాధానము, నీకు సమాధానం కావాలంటే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగల ఏకైక రాజు ఈ రాజు. బలహీనులకు బలాన్నిస్తాడు, సానుభూతితో రక్షిస్తాడు, శక్తివంతమైన దేవుడు, మార్గదర్శకుడు, రోగులను స్వస్థపరుస్తాడు, కుష్ఠును శుభ్రపరుస్తాడు, పాపులను క్షమిస్తాడు. దట్ ఈజ్ యువర్ కింగ్. అది నీ రాజు. నిన్న లే నిలబడు అన్న పాటలో ఆ రాజును చూశారు మీరు. ఆయన నెత్తి కిరీటం పెట్టుకుని చేతిలో కత్తి పట్టుకుని ఏమేమో చేయలా. ఎలా వచ్చాడు? సామాన్యంగా వచ్చాడు. ఆయన రాజ్యం సామాన్యమైనటువంటి ప్రజల కోసం. ఆయన పైన చొక్కా విప్పేసి ఒక టువాల్ తీసుకుని నడుము కట్టుకుని బేసిన్లో నీళ్లు పోసుకుని వచ్చి నీ కాళ్ళు కడుగుతా అంటాడు. అమ్మా నీ కాళ్ళు కడగనా? అయ్యో మీరు కడగడు. ఎగరండి. ఈ గోదావరి జిల్లాలకు వస్తే ఇదొక తగులుతుంది నెత్తికి. ముందొక అయ్యగారు, మధ్యలో ఒక అయ్యగారు, లాస్ట్లో ఒక అయ్యగారు. అలా చేసి మీరు పాస్టర్లను సెలబ్రిటీలు చేశారు. అది మీ తప్పే, వాళ్ళ తప్పు కాదు. ఈజ్ యువర్ కింగ్. అది నీ రాజు. రాజా నీ సన్నిధిలో అని పాట పాడితే సరిపోదు. డెడికేట్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నిజంగా ఈ రాజుకు సమర్పించాలి. ఆ రాజు శాసనాలను ప్రపంచంలో తీసుకుని వెళ్ళాలి. ఆయన వాగ్దానం నిజమైంది. ఆయన కాంతి పోల్చలేనిది. ఆయన మంచితనం హద్దులు మీరింది. ఆయన కరుణ శాశ్వతమైనది. ఆయన ప్రేమ ఎప్పటికీ మారనిది. ఆయన వాక్యం సత్యమైనది. ఆయన కృప నీకు చాలినంతది. ఆయన పరిపాలన నీతిమైనది. ఆయన కాడి తేలిక. రా. ఆయన ఒక వైపు కాడిలో తల వంచి నీ వైపు నిన్ను పిలిచి రా. ఇంకొక వైపు 2 ఎడ్ల కాడి చూశారు ఎప్పుడన్నా? ఒకవైపు ఆయన తల వంచి తన పైన కాడి పెట్టుకుని ఇంకొక వైపు నిన్ను పిలుస్తున్నాడు. కమ్ లర్న్ విత్ మీ. నా కాడి సులువైనది, నేను మిక్కిలి ఎలాంటివాడిని? సాత్వికుడను, దీన మనస్సు కలవాడని. ఈ మార్గం
ఈ రాజు చూపించిన మార్గం, ఆయన గురించి చెప్పాలి అని అంటే నా భాష సరిపోవట్లేదు. ఎందుకు అనంటే ఆయన అనిర్వచనీయుడు, ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన శక్తిమంతుడు, మామూలుడు కాదు నీ రాజు. స్టెఫెను ఆయనకు ఈ రాజును తెలుసుకున్న తర్వాత నిలబడుకుని మాట్లాడుతూ ఉంటే దేవుని వాక్యం చెప్తుంది, అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో, ఆయన వారి వాగ్దాటిని నిర్వహించలేకపోయిరి. స్టెఫెనును వారు నిలువరించలేకపోయారు. ఎందుకు అనంటే డునామిస్, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. నువ్వు నిలబడి మాట్లాడితే రోగులకు స్వస్థత, నువ్వు నిలబడి చేతులుంచితే చనిపోయిన వారు లేవాలి, నువ్వు నిలబడి మాట్లాడితే పొరపచ్చాలన్నటువంటి సంబంధాలు మళ్ళీ అతకాలి, కుటుంబాలు బాగుపడాలి, దేశం బాగుపడాలి. అది నీ రాజు. నీ రాజు నిన్ను పిలిచింది ఎందుకు అంటే ఆకాశములు ఆయనను పూరించలేవు, మన మానవ భాష సరిపోదు, మీరు ఆయనను మీ మనసు నుండి తీసేయలేరు, మీరు ఆయనను అధిగమించలేరు, ఆయన లేకుండా ఉండలేరు. బికాజ్ హీ ఈజ్ యువర్ కింగ్. ఆయన రాజు, మామూలు రాజు కాదు. ఆయన ఎలక్షన్లలో పోటీ చేసి నిలబడేవాడు కాదు, ఆయన జెండా పట్టుకొని తిరిగేవాడు కాదు. కానీ హృదయమనే నీ ఇంటిలోన రాజై కూర్చున్నవాడు, నీ జీవితాన్ని ఏలేవాడు. నువ్వు కట్టుకున్న బట్ట ఆయనది, నువ్వు మాట్లాడే భాష ఆయనది, నువ్వు ఉంటున్న ఇల్లు ఆయనది, నీ దేశం ఆయనది, నీ ఊరు ఆయనది, నువ్వు తిండి ఆయనది, నీ బ్రతుకు ఆయనదే. దాట్ ఈజ్ యువర్ కింగ్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయనే రాజు. పరిసయ్యులు ఆయన్ని చూశారు. ఆయన్ని చూసి, యూదుల రాజుకు క్రీస్తువు నీవేనా అని అంటే, ఆకాశమేఘారూఢుడై మనుష్య కుమారుడు దేవుని వద్ద నుండి దిగివచ్చుట మీరు చూస్తారు అనంటే మతం తట్టుకోలేకపోయింది, బట్టలు చింపుకుంది. ఎందుకు అనంటే మనుష్యత్వాన్ని, నేను చెప్పాను మీకు, నిజమైన మనుష్యత్వాన్ని చూసినప్పుడు, నిజమైన దేవుని కుమారత్వాన్ని చూసినప్పుడు, నిజమైన దేవుని కుమారుడు బ్రతికే బ్రతుకును చూసినప్పుడు మతం తట్టుకోలేదు, బట్టలు చింపుకుంది. కానీ ఈ రాజు, నీ రాజు, ఆయన పరిసయ్యులు ఆయనను నిలువరించలేకపోయారు. పిలాతు ఆయనలో ఎటువంటి తప్పు కనుక్కోలేకపోయాడు. హేరోదు ఆయనను చంపలేకపోయాడు. మరణం ఆయనను బంధించలేకపోయింది. సమాధి ఆయనను కట్టి పడేయలేకపోయింది. 3వ దినమున ఆయన సమాధిని గెలిచి లేచాడు. దట్ ఈజ్ యువర్ కింగ్. అర్థమవుతుందా? ఏం చెప్పాలి? నాకు సరిపోవట్లేదు నా భాష ఈ రాజు గురించి చెప్పడానికి. ఆ రాజు ప్రతినిధులు మీరు, ఆ రాజు రాజ్యాన్ని మీరు ప్రకటిస్తున్నారు. ఎల్లప్పుడూ ఉండేవాడు, ఎప్పుడూ సమస్య పోనివాడు, యుగ యుగములకు ఉండేవాడు, నీతో ఉండేవాడు, నీలో ఉండేవాడు, నీ ఇంట్లో ఉండేవాడు, నీకు తెలియకుండానే నిన్ను కాపాడుతున్నవాడు, నీకు తెలియకుండానే నీ మార్గాన్ని రక్షించేవాడు, నీకు తెలియకుండానే నీతో ఎప్పుడు ఒక చన్నటి మెల్లనైన స్వరముగా నీతో మాట్లాడుతూ నిన్ను మార్గదర్శనం చేస్తూ నిన్ను నడిపించేవాడు. నీ హృదయం ఆయన పట్ల వంగి ఉంటే చాలు. సమస్య ఏమిటి అంటే ఈరోజు క్రైస్తవంలో వి రేషనలైజ్డ్ ఎవ్రీథింగ్. రేషన్ అంటే మనకేదో రేషన్ ఇస్తున్నారు, రేషన్ షాప్ అనుకుంటున్నారు, అలా కాదు. అది కాదు నేను అనేది. రేషనలైజ్ అంటే అర్థం ఏమిటి అని అంటే ప్రతిదానికి కూడా ఒక లాజిక్ వెతుక్కొని ఆ లాజిక్లో ఇరుక్కుపోయేటటువంటి సమాజంగా క్రైస్తవ సమాజం కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తోంది. బట్ యువర్ కింగ్, నీ రాజు, లాజిక్కు పైన ఉంటాడు. లాజిక్ ఆయన సేవకుడు, లాజిక్ ఆయన సేవ కోసమే పుట్టింది. హీ ఈజ్ ది అల్టిమేట్ లాజిక్. ఒకరోజు నేను చెప్పాను లేదు నాకు గుర్తులేదు, కానీ నేను సేవ చేస్తున్నాను, వాక్య పరిచయం చేస్తున్నాను, అందరి ముందు సాక్ష్యం చెప్తున్నాను, కానీ దేవునితో కొట్లాడుతున్నాను, బొంగమూతి పెట్టాను, అలిగాను. ఎందుకో తెలుసా? మా పెద్ద పాప పుట్టిన 20 రోజులకు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆమె గుండెలో టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనే ఒక రోగం ఉందని చెప్పాడు. ఏంటి టెట్రాలజీ ఆఫ్ ఫాలోనా? నాకు అర్థం కాలేదు అని అంటే, నీకు అర్థం అవడం కోసం ఒక మాట చెప్తాను చూడని చెప్పి, గీతాంజలి సినిమా చూసావా అంది. చూసా అని చెప్పా. మీరు చూసారా? మీరందరూ పరలోకం పోయేవాళ్ళు, మీరు చూడరు. నాలాంటి దరిద్రుడు, నాలాంటి నీచుడు, నాలాంటి సినిమాలు చూసేవాడు ఉన్నాడు ఒకడు. ఏం చేద్దాం చెప్పండి?
చూసా అని చెప్పా. గీతాంజలి సినిమాలో హీరోయిన్కు ఉందే, ఆ హీరోయిన్కు ఉండే రోగమే నీ పాపకు అని చెప్పారు. చచ్చిపోద్ది అని చెప్పి నా మనసు పగిలిపోయింది. ఏం ప్రభువా, నీ కోసమే కదా నేను పరిచయం చేస్తున్నా. మనశ్శాంతిగా హైదరాబాద్లో ఉండేవాడిని, నాకు దర్శనమిచ్చి ఇందోర్ అన్నావు, ఇందోర్కి వచ్చాను. ఈమెను పెళ్లి చేసుకో అన్నావు, నా పాస్టర్ కూతుర్ని చేసుకున్నాను. నా భాష కాదు, నా కులం కాదు, నా మతం కాదు, నా ప్రజలు కాదు, నా భాష ఏది కాదు, నా సంస్కృతి కాదు, చేసుకోమంటే చేసుకుంటుని. నా కోసం పరిచయం చేయను. బిలాల, కోర్కు, గోండు ఇలాంటి తెగల మధ్యలో పని చేయమన్నావు, చేశాను. ముస్లింలు వచ్చి చిరుతపులలాగా పడుతున్నారు, కానీ నువ్వేమన్నావు? కానిరా, నీకోసం నేనున్నా, కొట్టు అన్నావు. నేను అధ్యయనం చేశాను, అధ్యయనం చేసి నీకోసం నిలబడ్డాను. నీకోసం నేను ఇంత చేస్తే నా బిడ్డకు నువ్వు ఇలా చేస్తావా? నీకు తెలియకుండానే నిన్ను కాపాడుతున్నవాడు, నీకు తెలియకుండానే నీ మార్గాన్ని రక్షించేవాడు, నీకు తెలియకుండానే నీతో ఎప్పుడు ఒక చన్నటి మెల్లనైన స్వరముగా నీతో మాట్లాడుతూ నిన్ను మార్గదర్శనం చేస్తూ నిన్ను నడిపించేవాడు. నీ హృదయం ఆయన పట్ల వంగి ఉంటే చాలు. సమస్య ఏమిటి అంటే ఈరోజు క్రైస్తవంలో వి రేషనలైజ్డ్ ఎవ్రీథింగ్. రేషన్ అంటే మనకేదో రేషన్ ఇస్తున్నారు, రేషన్ షాప్ అనుకుంటున్నారు, అలా కాదు. అది కాదు నేను అనేది. రేషనలైజ్ అంటే అర్థం ఏమిటి అని అంటే ప్రతిదానికి కూడా ఒక లాజిక్ వెతుక్కొని ఆ లాజిక్లో ఇరుక్కుపోయేటటువంటి సమాజంగా క్రైస్తవ సమాజం కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తోంది. బట్ యువర్ కింగ్, నీ రాజు లాజిక్కు పైన ఉంటాడు. లాజిక్ ఆయన సేవకుడు, లాజిక్ ఆయన సేవ కోసమే పుట్టింది. హీ ఈజ్ ది అల్టిమేట్ లాజిక్. ఒకరోజు నేను చెప్పాను లేదా నాకు గుర్తులేదు, కానీ నేను సేవ చేస్తున్నాను, వాక్య పరిచయం చేస్తున్నాను, అందరి ముందు సాక్ష్యం చెప్తున్నాను, కానీ దేవునితో కొట్లాడుతున్నాను, బొంగమూతి పెట్టాను, అలిగాను. ఎందుకో తెలుసా? మా పెద్ద పాప పుట్టిన 20 రోజులకు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆమె గుండెలో టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనే ఒక రోగం ఉందని చెప్పాడు. ఏంటి టెట్రాలజీ ఆఫ్ ఫాలోనా? నాకు అర్థం కాలేదు అని అంటే, నీకు అర్థం అవడం కోసం ఒక మాట చెప్తాను చూడని చెప్పి, గీతాంజలి సినిమా చూసావా అంది. చూసా అని చెప్పా. మీరు చూసారా? మీరందరూ పరలోకం పోయేవాళ్ళు, మీరు చూడరు. నాలాంటి దరిద్రుడు, నాలాంటి నీచుడు, నాలాంటి సినిమాలు చూసేవాడు ఉన్నాడు ఒకడు. ఏం చేద్దాం చెప్పండి? చూసా అని చెప్పా. గీతాంజలి సినిమాలో హీరోయిన్కు ఉందే, ఆ హీరోయిన్కు ఉండే రోగమే నీ పాపకు అని చెప్పారు. చచ్చిపోద్ది అని చెప్పి నా మనసు పగిలిపోయింది. ఏం ప్రభువా, నీ కోసమే కదా నేను పరిచయం చేస్తున్నా. మనశ్శాంతిగా హైదరాబాద్లో ఉండేవాడిని, నాకు దర్శనమిచ్చి ఇందోర్ అన్నావు, ఇందోర్కి వచ్చాను. ఈమెను పెళ్లి చేసుకో అన్నావు, నా పాస్టర్ కూతుర్ని చేసుకున్నాను. నా భాష కాదు, నా కులం కాదు, నా మతం కాదు, నా ప్రజలు కాదు, నా భాష ఏది కాదు, నా సంస్కృతి కాదు, చేసుకోమంటే చేసుకుంటుని. నా కోసం పరిచయం చేయను. బిలాల, కోర్కు, గోండు ఇలాంటి తెగల మధ్యలో పని చేయమన్నావు, చేశాను. ముస్లింలు వచ్చి చిరుతపులలాగా పడుతున్నారు, కానీ నువ్వేమన్నావు? కానిరా, నీకోసం నేనున్నా, కొట్టు అన్నావు. నేను అధ్యయనం చేశాను, అధ్యయనం చేసి నీకోసం నిలబడ్డాను. నీకోసం నేను ఇంత చేస్తే నా బిడ్డకు నువ్వు ఇలా చేస్తావా? మీలో ఉందా ఈ ప్రశ్న? కూర్చున్న వాళ్ళల్లో, ఏం ప్రభా, నీకోసం ఇంత నేను భక్తిగా జీవిస్తూ ఉంటే నాకెందుకు ఈ కష్టాలు? నాకే ఎందుకు నా మొగుడు ఎప్పుడు తాగుతూ ఉంటాడు? ఎందుకు నా భార్య ఎప్పుడు నా మీద సరుగుతూ ఉంటుంది? ఎందుకు నా పిల్లలు నా మాట వినరు? ఎందుకు నా ఆర్థిక ఇబ్బంది నాకే ఎందుకు? ఉందా ఈ ప్రశ్న మీలో? నేను ఆ ప్రశ్న గుండానే వెళ్ళా. హబక్కూకు గ్రంథంలో హబక్కూకు మఠం వేసుకొని గోపురం ఎక్కుతాడు, గోపురం ఎక్కి కూర్చుంటాడు. నువ్వు నాకు చెప్పాల్సిందే, నేను వదలను. ఎందుకని? ఈ అవినీతి పరులు వచ్చి మాకు తీర్పు తీర్చడం ఏంటి? మేము నీ పిల్లలం కదా అంటూ మఠం వేసుకుని కూర్చుంటాడు. ప్రభు అంటున్నాడు, అన్యాయము చేసేవారి యొక్క తలలపైన ఈటలు దించడానికి నేను బయలుదేరాను. చూస్తూ ఉండు, సంవత్సరములు గడిచిపోతూ ఉంటాయి, కానీ నా కార్యము నూతన పరుస్తూ ఉంటుంది. సమస్తాన్ని నూతనం చేయటానికి నీ రాజు బయలుదేరాడు. ఆ మాట మాట్లాడాడు నాతో. ఒకరోజు
ఆమెను ఆ డాక్టర్కు చూపించుకుని, డాక్టర్ ఈ మాట చెప్పిన తర్వాత నేను నా భార్య, నాకు అప్పట్లో ఒక పాడైన దాన్ని ఏమంటారు తుపారి కారు ఒకటి ఉండేది, అది చెత్త, అది కారు కాదు, అది దాంట్లో వస్తున్నాను సైడ్లో ఆపి తట్టుకోలేక లోపలున్న ఈ కోపం, లోపలున్న ఈ దాన్ని ఏమంటారు పగిలిపోతుంది లావాలాగా, బయటకు వచ్చి గట్టిగా అరుస్తున్నా, ప్రభు వైపు చూస్తున్నా, ఓయ్ ఎందుకు, నాకే ఎందుకు, ఏడుస్తున్నా, కళ్ళలో నీళ్ళు కారిపోతున్నాయి, అందరూ ట్రాఫిక్ అందరూ చూస్తున్నారు, ఇలా ఏంటి పిచ్చి పట్టిందా అని. ప్రవక్తల జీవితాల్లో ఇలాంటివి ఎన్నో జరిగాయి. హబక్కూకు జీవితంలో ఇదే జరిగింది. మఠం వేసుకుని మిద్దెక్కి కూర్చున్నాడు. ఏ ప్రభువా ఈ అలిగేషన్ నాకే ఎందుకు, నేనేమి చేయలేదే ఆ అమ్మాయిని, ఊరికే నా మీద కేసు పెట్టింది, ఊరికే నా మీద ఇలా అవాకులు చవాకులు, ఎందుకు ఇది? నో, అగ్నిలో పుటము వేసి తీసినట్టు బంగారము వలె నిన్ను బయటకు తీస్తానన్నాడు. ఆయన తీశాడు. హల్లెలూయా, ఆయన తీశాడు. నీ కింగ్, నీ రాజు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అలుగు, కొట్లాడు, పర్వాలేదు, ఎందుకంటే ఆయన నీ నాయన, మీ నాయన, నీ తండ్రి. ప్రియులారా, దేవుని యొక్క కృపారమైనటువంటి కృప అంత అక్కర్లేదు నాయనా, ఏంటిది అను చాలు. నువ్వు గొప్ప గొప్ప ఫ్లవరీ లాంగ్వేజ్ మాట్లాడక్కర్లేదు, ఆయనకు అదంతా అవసరం లేదు. నువ్వు పల్టీలు కొడితే, నువ్వు ఉపవాసం ఉంటే, నువ్వు ఏదో చేస్తే ఆయన నీకు ఇస్తాడు. నేను కొట్లాడే ఆయనతో, ఎందుకు, నా బిడ్డకు ఎందుకు? ఆయన అన్నాడు, ఒరేయ్, ఒక ప్రశ్న వేసాడు, ఒరేయ్ నీ బిడ్డ అనుకుంటున్నావా, నా బిడ్డ కాదా అన్నాడు. కళ్ళు అలా కారిపోయాయి అంతే. నా బిడ్డ కాదా? పట్టతల మొహోడా, నువ్వేం ప్రేమించావురా నీ బిడ్డని? ఐ యామ్ ద కింగ్ అన్నాడు. నేను రా రాజు, నేను చూసుకుంటా ఆ పాపను అన్నాడు. సంవత్సరం లోపల కంప్లీట్ కరెక్షన్. నారాయణ హృదయాలయాలో తీసుకెళ్తే కంప్లీట్ కరెక్షన్. మిగిలిన పిల్లలు ఎలా ఉన్నారో అలాగే నా పిల్ల ఎదిగింది, నా పాప ఎదిగింది, పెరిగింది. ఇప్పుడు 17 సంవత్సరాలు. ఈ ఏప్రిల్లో బైబిల్ కాలేజ్ అమెరికాలో వెళ్తుంది. ఎందుకు తెలుసా? మై కింగ్ హీ స్టిల్ లివ్స్ టుడే. ఆయన ఇంకా బ్రతుకున్నాడు. ఆయన చావును చంపిన రాజు. నేను అలిగినప్పుడు, నేను గొనిగినప్పుడు, నేను ఆయనకు వ్యతిరేకంగా ఆలోచించినప్పుడు, నాకే ఎందుకు చేశావు అన్నప్పుడు, అసలు నేను ఇవన్నీ ఎందుకు చెప్తానో నాకు తెలియదు. నేను ప్రిపేర్ అయ్యి వచ్చింది ఒకటి, మీకు చెప్పేది ఒకటి. కానీ ఎందుకో చెప్తున్నా వినండి. మీలో ఎవరో కూర్చొని ఉన్నారు, ఎవరో ఈ క్వశ్చన్తో ఉన్నారు. మీకే ఆన్సర్ ఇది. యువర్ గాడ్ డిడ్ నాట్ లీవ్ యూ. నీ దేవుడు నిన్ను వదల్లా. నీ భర్త ఇంకా సనాతనంలోనే ఉంటూ నిన్ను బొట్టు పెట్టుకో, నువ్వు అజ్జేయి, నువ్వు ఇజ్జేయి అని నిన్ను పెస్తర్ చేస్తున్నాడా? నువ్వు అలక్కు, నువ్వు దేవునితో కొట్లాడు, పర్వాలేదు. కానీ నీ రాజు నిన్ను చూస్తున్నాడు. ఆయన సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు. నీ కుటుంబం నూతనపరచబడబోతోంది, నీ శరీరం నూతనపరచబడబోతోంది, నీ జీవితం నూతనపరచబడబోతోంది. ఎందుకు నేను చెప్తున్నానని కాదు, నో, నేనేంటి, నేనెవరు అసలు, అందుకు కాదు. నీ రాజు, యువర్ కింగ్ లివ్స్ టుడే. ఆ రాజు చెప్తున్నాడు. ఆయనతో అలీజియన్స్, ఆ రాజ్యంలో నీ పౌరసత్వం, ఆ రాజ్యంలో నువ్వు ఆయన పట్ల నీకు ఉండాల్సిన నిబద్ధత ఉంటే చాలు. నీ నిబద్ధత ఉంటే ఆయన హీ స్టిల్ విత్ యూ. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నటువంటి రాజు, నీ రాజు. ఈరోజు నీకు ప్రత్యక్షత కావాలంటే అడిగి చూడు. రేషనలైజ్ చేయకు. సూపర్ న్యాచురల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్, అభౌతికమైనటువంటి తన ప్రత్యక్షత, అభౌతికమైనటువంటి తన ప్రమేయం నీ జీవితంలో ఈరోజు, ఇప్పుడు అవకాశం ఉంది నీకు. జస్ట్ ఆయన్ని ఆహ్వానించు. ఆవాహయామి అను. వస్తాడు. ఆ రోజు, ఒకరోజు నేను ప్రభువుని తెలుసుకోకముందు ఒకడిని, నా స్నేహితుడే, నాతో కలిసి తిరిగినోడే, మా అన్న మీద కత్తి విసిరేశాడు అని చెప్పి వాడిని కొట్టి చంపేశా.
మర్డర్, చంపేసి పొదల్లో పడేసి వెళ్ళిపోయా. వాడు చావాలా, నేను బతికా. లేకపోతే నేను జైల్లో ఉండేవాడిని, కడప సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. వాడు బతికాడు. మా అక్క నాకు కాంప్రమైజ్ చేసింది వాడితో. ఆ రోజు ఒక సన్నని మెల్లని స్వరం, ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోను, నువ్వు వెళ్ళిపోయి వేరే వేరే ఊర్లో వెళ్ళు అన్నాడు. నాకు ఎవరో తెలీదు, నేను ఎందుకు వింటున్నానో తెలీదు. బస్టాండ్కి వెళ్ళాను. బస్టాండ్కి వెళ్ళి టికెట్ కొనుక్కుంటూ తిరుపతి అన్న టికెట్ కొనుక్కోకుండా హైదరాబాద్ను కొనుక్కున్నాను. ఎందుకు కొనుక్కున్నాను నాకు తెలియదు. హైదరాబాద్లో ఎవరు లేరు నాకు తెలిసిన వాళ్ళు. హైదరాబాద్ వెళ్ళిపోయా. పొద్దున్నే లేచి దిగితే బస్సు ఆగింది, డీలక్స్ బస్సు. ఆ రోజుల్లో డీలక్స్ బస్సు ఉండేవి. దిగా, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఒక ప్రాంతానికి ఆయనే నన్ను నడిపించాడు. భయంకరమైన గంజాయి, భయంకరమైన దాన్ని ఏమంటారు, మత్తులో ఉండేవాడిని ఎప్పుడంతే. అలాంటి వాడిని నన్ను పట్టుకుని ప్రభు మార్చాడు, నా జీవితాన్ని మార్చేశాడు. నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు కంపరం, నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు దాన్ని ఏమంటారు, ఒక రకమైనటువంటి జుగుప్స. ఎట్లా పుట్లేవరో నా కడుపు నువ్వు అనుకునే మా అమ్మ కనీసం ఈరోజు సిగ్గుపడదు నన్ను చూసి. ఎందుకో తెలుసా? యువర్ కింగ్ లివ్స్ టుడే. నీ రాజు ఈరోజు బతుకున్నాడు, మాట్లాడాడు. సన్నని స్వరం. నీకు వినిపిస్తుందా? ఆ స్వరం నీకు వినిపిస్తుందా? నాతో మాట్లాడాడు ఒకరోజు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాడు. నువ్వు ఈ ప్రపంచానికి, ఈ లోకమునకు వెలుగు అన్నాడు. నేను వెలుగేంటి, నా దగ్గర ఎప్పుడు వెలుగుంటుంది అన్నాను నేను. బట్ దట్ కింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ మై లైఫ్. నా జీవితాన్ని మార్చేశాడు. కూర్చున్నావు నువ్వు, జేమ్స్ అన్న పిలిచాడని వచ్చావు. జేమ్స్ అన్న అంటే అభిమానం, పర్వాలేదు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ రాజు తెలుసా నీకు? ఈ రాజుతో పరిచయం ఉందా? ఈ రాజు స్వరం విన్నావా? ఈ రాజు నడిపిస్తూ ఉంటే నడిచావా? నీకు ఆయనతో అనుబంధం ఉందా? నీకు ఆయనతో పరిచయం ఉందా? నీ కుటుంబంలో ఈ రాజు రాజా, లేకపోతే మత ప్రాతిపదికన ఒక పక్క గుడిగట్టి అని కూర్చోబెట్టించావా గుమ్మంలో? థింక్ అబౌట్ ఇట్. యువర్ కింగ్ ఈజ్ రియల్ కింగ్. నీ రాజు సామాన్యమైన రాజు కాదు. సనాతనంగా ఉన్నటువంటి ధర్మంలో స్త్రీల గురించినటువంటి మాట స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంది. స్త్రీణాం స్వభావానాం ఇచ్ఛామి శరేతుం భరతస్థం స్త్రియో హి మూలం దోషాణం లఘుచిత్తాః పితామహ. స్త్రీలంటేనే దోషముల చేత నింపబడిన వారు అని చెప్తున్నాడు. ఏంది నన్ను చూస్తున్నావు? నేను చెప్పలేదు, ఆయన చెప్తున్నాడు. ఇక్కడ యుధిష్ఠిరుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? గంగపుత్రుడైనటువంటి భీష్మ పితామహుడితో చెప్తున్నాడు. పితామా అంటున్నాడు. స్త్రియో హి మూలం దోషాణం లఘుచిత్తాః. చిన్న బుద్ధి అంట వాళ్ళకి. ఇది వాళ్ళ రాజ్యం, వాళ్ళు కట్టే రాజ్యం ఇది. వాళ్ళు కట్టే రాజ్యంలో స్త్రీకి ఉన్నటువంటి పాత్ర ఇది. మహాభారతం అనుశాసన పర్వం సెక్షన్ నెంబర్ 38 ఏమని చెప్తుంది? వెరీలీ ఫ్రమ్ ద సేమ్ ఇటర్నల్ సోర్స్ హ్యావ్ విమెన్ స్ప్రంగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అట్ ద టైమ్ అగైన్. ఓ నారదముని, when women were created, these faults that I have enumerated were planted in them. భగవంతుడే వారిలో ఈ కుశల బుద్ధిని, ఈ కుటిల బుద్ధిని, ఈ ప్రజలను మోసపుచ్చే బుద్ధిని, ఈ తక్కువ బుద్ధిని స్త్రీలలో ఉంచాడు, ఆయనే పెట్టాడు. ఇది వాళ్ళు కట్టే రాజ్యం. అర్థమవుతుందా? యువర్ కింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్. నీ రాజు చాలా డిఫరెంట్. ఇంకా ఏంటి? బ్రహ్మవైవర్త పురాణం 61వ అధ్యాయం 22-41 నుంచి, ఉమెన్ ఆర్ మేడ్ బై గాడ్ బ్రహ్మ టు సెడ్యూస్ అండ్ స్పాయిల్ మెన్. పురుషులను భ్రష్టు పట్టించడానికే స్త్రీలను ఆయన తయారు చేశాడు. శ్రీమద్ భాగవతం 3వ అధ్యాయం 31 నుంచి 40 వరకు, ఉమెన్ రిఫ్లెక్ట్ మాయా. వాళ్ళొక మాయావి జీవులు. నువ్వు నవ్వుతున్నావు, నేను చెప్పట్లేదు బాబు, వాళ్ళు చెప్తున్నారు. ఇది నా ఉద్దేశం కాదురా నాయన, వాళ్ళ ఉద్దేశం. నా ఉద్దేశం వేరు. చెప్తాను.
మనుస్మృతి 9వ అధ్యాయం 17వ వచనం, మను వైల్ మేకింగ్ ఉమెన్ డిజైర్డ్ హర్ ఫర్ సెక్షువల్ ప్లెజర్. కేవలం వాళ్ళు రతిలో పాల్గొనటానికి, రతిలో కేవలం పురుషులకు సుఖమివ్వటానికి మాత్రమే చేశారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి అదే కామవాంఛ అని రాశారు. నేను అనట్లేదు, వాళ్ళు రాశారు. భగవద్గీత 9వ అధ్యాయం 32 సేస్ ఉమెన్ ఆర్ బోర్న్ ఫ్రమ్ పాపయోని. పాపయోనుల నుంచి పుట్టిన వారు స్త్రీలు. మహాభారతం 13వ ఖండం 19వ వేదా సేస్ ఉమెన్ ఆర్ బ్యాడ్ అండ్ డిసీట్ఫుల్. మాయావులు, మోసపుచ్చటానికే స్త్రీలను దేవుడు చేశాడు. మనుస్మృతి 5వ అధ్యాయం 147, 148 వచనాలు, ఉమెన్ షుడ్ నెవర్ బి ఫ్రీ, దే మస్ట్ బి అండర్ ఫాదర్ ఆర్ హస్బెండ్ ఆర్ సన్స్. అందుకనే మన సంస్కృతిలో, మన దేశంలో స్త్రీలకు స్వాతంత్రం లేదు. తండ్రి పాలనలో అన్నా ఉండాలి, భర్త పాలనలో అన్నా ఉండాలి, కొడుకుల పాలనలో అన్నా ఉండాలి. నీ రాజు, యువర్ కింగ్ ఈజ్ డిఫరెంట్. ఆయన ఏమన్నాడు, అమ్మా అమ్మా ఆయన చెప్పినట్టు చేయండిరా అంది వాళ్ళమ్మ. అమ్మా నా టైం రాలేదు కదా, ఎందుకు, సర్లే నువ్వు చెప్పావు కదా చేస్తా, నువ్వు చెప్పావు కదా చేస్తా. రే ఏంట్రా 12 ఏళ్ల వయసు, ఎక్కడికి వెళ్ళిపోయావురా, మేమంతా తిరిగి మేము నీకోసం. అమ్మా నేను మా నాయన పనే చేస్తున్నా కదా. జ్ఞానుల ఎదుట నిలబడి తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి గౌరవం, స్త్రీకి ఇచ్చేటటువంటి గౌరవం ఆయన ఇచ్చాడు. సువార్త ఏంటా సువార్త? పర్వతముల మీద ఆయన సువార్తను ప్రకటించే వారి పాదములు ఎంత సుందరములు, ఎంత మనోహరములు. ఎవరు వాళ్ళు? సలోమి. ఎవరు వాళ్ళు? మగ్దలేనే మరియా. ఎవరు వాళ్ళు? మరియా, యునియా, దోర్కా. ఎవరు వాళ్ళు? ప్రిస్కా. అంతా స్త్రీలే. యువర్ గాడ్, యువర్ కింగ్, హీ ఆనర్స్ యూ మై సిస్టర్. నువ్వంటే ఆయనకు అంత గౌరవం. నిన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్కృతి తక్కువగా చూసింది. నిన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్కృతి నువ్వు ఓటేస్తే సగం ఓటే అంది, నీ అభిప్రాయం సగం అభిప్రాయమే అంది, నీ తీర్పు చెల్లదు అంది. కానీ ఈ ప్రపంచాన్నే రూపాంతరము చెందించేటటువంటి సువార్త అనే తీర్పు, నేను లేచాను, నేను మరణాన్ని జయించాను అనేటటువంటి ఈ సువార్త స్త్రీకి చెప్పి పంపించాడు. దట్ ఈజ్ యువర్ కింగ్. అర్థమవుతుందా? ఆయన ఈ లోక మర్యాదను తిరగరాస్తాడు. దాట్ ఈజ్ యువర్ కింగ్. కూర్చున్న మీరు ఒకవేళ మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్య, మీ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బంది, మీ ఇంట్లో ఉన్నటువంటి నీ భర్త పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బంధుమిత్రుల పట్ల నీకు ఇబ్బందిగా ఉంటే, యాక్ట్ లైక్ ఎ డాటర్ ఆఫ్ యువర్ కింగ్. నీ నాయన కూతురుగా నువ్వు ప్రవర్తించు. లుక్ ఎట్ యువర్, నేను దాన్ని ఏమంటారు, మొన్న ఇలా దిగుతోంది ఫ్లైట్ దిగుతుంటే చూశాను పైనుంచి కిందికి, షికాగో పెద్ద నగరం, మా నాయన షికాగో. అర్థమవుతుందా మీకు? యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. అక్కడి నుంచి మళ్ళీ ఎగిరాను, డాలస్కి వచ్చాను, డాలస్ చూసి మా నాయన డాలస్ ఇది. అర్థమవుతుందా మీకు? బండి తోలుకుంటూ వస్తూ ఉంటే రాజమండ్రి, మా నాయన రాజమండ్రిది. యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. నేను పాపిని, నేను పరలోకం పోవాలి. ఏంటిది? మతంలో పడి ఉంటే అలాగే ఉంటావు.